ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 19 తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత తులారాశి వారికి జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆగస్టు 19 మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత తులారాశిలో జన్మించిన జాతకులకు మీ జీవితంలో ఏం జరగబోతుంది, దాని ద్వారా మీరు ఎందుకు ఆశ్చర్యపోతారో, ఎందుకు ఆలోచిస్తారో, అదేవిధంగా ఆగస్టు 19 మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అవి వేటికి దారి తీయబోతున్నాయి, ఆగస్టు 19 తేదీ నుంచి మీ జీవితంలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి ఎక్కడప్పుడు స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు పడే శ్రమే మిమ్మల్ని పైకి తీసుకురాబోతుంది. ఉత్తన ఏది రాదండి, మనం పడ్డ శ్రమే మనల్ని ఎవరినైనా సరే ఒక స్థాయికి తీసుకొస్తుంది. అయితే కష్టపడ్డ వ్యక్తులకు మాత్రం ప్రతిఫలం ఈ సమయంలో దక్కబోతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క పై ఆఫీసర్స్ నుంచి మెప్పును పొందుకుంటారు. అదేవిధంగా వర్క్ చేయని వారికి ఈ సమయంలో ఉద్యోగం ఉంటే ఉంటుంది, లేకపోతే ఉద్యోగం తొలగిపోతుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఒళ్ళుంచి పనిచేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందంటే, ఈ రోజుల్లో ఉద్యోగం పోయింది అంటే వస్తుంది అనే గ్యారంటీ లేదు. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారో అది దృష్టిలో పెట్టుకుని ఉన్న ఉద్యోగం పట్ల మరింత విఘ్నతతో పనిచేసి మీరు కంపెనీకి సహాయపడితే కంపెనీ మీకు సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాన్ని మైండ్లో పెట్టుకోండి. మీరు సంపాదిస్తేనే కుటుంబం 4 మెతుకుల నోట్లోకి వెళ్తాయి. లేదు అనుకోండి, ఈ జాబ్ వదిలేసి వేరేది ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఈ లోపు ఆ జాబ్ రావడానికి ఎంత టైం పడుతుందో అది కూడా గ్రహించుకోవాలి కదా. కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు ఉద్యోగస్తులు. అదే మీ రాత బాగుందనుకోండి, పై అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. వారి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ కూడా పెరుగుతుందన్నమాట. అయితే తోటి ఉద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందిస్తారనమాట. ఆ విధంగా మీకు అసలు తిరుగు ఉండదు. ఎట్ ఏ టైం మీరు అదే గుర్తుపెట్టుకోండి, జాబ్ లేదు అనుకుంటే మీకు విలువ కూడా ఉండదు. ఇకపోతే ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి ఒకవేళ మీరు మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రెసెంట్ ఈ చేస్తున్న ఈ యొక్క పాత ఉద్యోగం రిజైన్ చేయండి. అప్పటి వరకు చేయొద్దు. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ అనేది కనబడుతుంది. ఈ టైంలో ఉద్యోగస్తులు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి. మీరు పడ్డటువంటి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవడం కానీ, అధిక ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఏ విషయాలకైతే కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారండి. తులారాశివారు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభాలు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే వ్యాపారాన్ని వృద్ధి చేయాలని మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వారికి కలిసి రాబోతూ ఉంది. కొత్త బ్రాంచెస్ ను ఏర్పాటు చేస్తారు. దానివల్ల మీ యొక్క వ్యాపార విస్తరణ జరగటం వల్ల ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయండి. ఎవరికైనా స్టార్టింగ్ లో కాస్త లోటుపాట్లు, నష్టాలు వస్తాయి. కానీ తులారాశి వారికి ప్రెసెంట్ టైం మీకు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా వ్యాపారస్తులకు మీ యొక్క బిజినెస్ లో గ్రోత్ అనేది రాబోతుంది. ఒక మిరాకిల్ గా ఉంటుందన్నమాట. ఎందుకంటే వ్యాపార విస్తరణ తర్వాత మీరు ఆలోచన పడిపోతుంటారు. ఏ విధంగా జరుగుతుందో ఏంటంటే పరిపరి విధాలుగా ఆలోచన చేస్తున్నారు. బట్ మీకు జరగబోయేది ఏంటి అని అంటే లాభాలు రాబోతున్నాయి. ధైర్యంగా ఉండండి తులారాశి వ్యాపారస్తులు. ఇక వృత్తిలో ఉన్నటువంటి తులారాశి వారికి ఈ సమయంలో ఆదాయం రెండింతలు అవుతుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, వృత్తి ద్వారా మీరు ఇప్పటి వరకు సంపాదించిన ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి సంపాదించబోతే మరొక ఎత్తులా కనిపిస్తుంది. మీ వృద్ధిని మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఆదాయం అనుకోకుండా అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరు పడే కష్టాన్ని తగినట్టుగా తిరుగుని విజయం మీ సొంతం అవుతుంది. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా
తులరాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో అదృష్టయుగం వరించబోతూ ఉంది అని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా ఆగస్టు 19వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తులరాశి వారికి 100% మీకు అదృష్ట గడులు స్టార్ట్ కాబోతున్నాయి. ఆగస్టు 19 మంగళవారం మధ్యాహ్నం నుంచి కూడా మీకు అదృష్ట గడులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల ఆగస్టు 19వ తేదీ నుంచి కూడా మీ తలరాత, మీ ఫేట్ అనేది మారబోతుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీకు ఈ సమయంలో ఏదైతే మీరు నిస్వార్థంగా కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు పండితులు. వ్యాపార ఉద్యోగాల్లో వృత్తిలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ లైఫ్ లో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా వాటిని లక్ష్య సాధన దిశగా చాకచక్యంగా అడుగులు వేసి విజయాలు సాధిస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. డబ్బు ఖర్చు చేయడం అంటే మీలో చాలా మందికి అసలు ఇష్టం అనేది ఉండదు. కొంతమంది మాత్రం దుబారాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అటువంటి వారు కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని వృద్ధి చేసే మనస్తత్వం కలిగి ఉంటారో తులారాశి వారు. సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవి సఫలీకృతం కూడా అవుతాయి. అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉంది. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. ఇక కోర్టు తగాదాలో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్లీ మీ సొంతం కాబోతూ ఉన్నాయి. వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా ఆర్థికంగా లాభపడబోతున్నారు. ఇక తులారాశి వ్యక్తులకు జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా వారిప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్ లో మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుకుంటారు. ఇకపోతే ప్రెసెంట్ టైంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తారు. దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పని కూడా సపోర్ట్ చేస్తారనమాట. ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ప్రయాణాలు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్లను రెస్పెక్ట్ చేయండి. వారిచ్చే సలహాలను, సూచనలు తూచ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. సో చూసారు తులారాశి ఆగస్టు 19 మీ జీవితంలో ఏం జరగబోతుందో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. సో మరో టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.